ఒకప్పుడు ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి అడవిలో చూసి మనసా చింతం కార్యం బాచా నేవ ప్రకాశయేత్ మంత్రేణ రక్షయేత్ గూఢం కార్యం చాపి నియోజయేత్ అని అన్నాడు. అంటే కొన్ని విషయాలు కుటుంబ సభ్యులతో కూడా చెప్పకూడదు. ఓ చంద్రగుప్త, ఈరోజు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను. చంద్రగుప్తుడు ఆశ్చర్యంగా అడిగాడు, గురుదేవా, ఏమి మాట్లాడుతున్నారు? ఇంట్లో అన్నీ చెప్తారు కదా, ఇంట్లో కూడా చెప్పకూడని విషయాలేమిటి? చాణక్యుడు నవ్వి, ఓ చంద్రగుప్త, ఇదే అర్థం చేసుకోవాలి. విధానం, వ్యూహం గురించి వ్యవస్థీకృతంగా చూస్తే కొన్ని విషయాలు ఇంట్లో కూడా చెప్పకూడదని అర్థమవుతుంది. ఎందుకంటే విధానమంటే అందరికీ అన్నీ చెప్పకపోవడం, కొన్ని విషయాలు రహస్యంగా ఉంచడం తెలివైన పని. ఈరోజు నీకు దాన్ని గుర్తు చేస్తాను అన్నాడు. హలో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీకు కూడా చాణక్యుని నీతి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్స్లో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ తెలివైన కథలోకి వెళదాం. చాణక్యుడు చంద్రగుప్తుని చూసి, ఓ చంద్రగుప్త, నువ్వు నిజంగా శక్తివంతుడవ్వాలని, ఈ రద్దీగా ఉన్న ప్రపంచంలో నీకు ప్రత్యేక స్థానం సాధించాలని అనుకుంటే ఈరోజు ఒక వాస్తవం వినాలి. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఈ వాస్తవం నీ ఆలోచనా విధానాన్ని, జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిన్నప్పటి నుంచి మనకు ఇంట్లో ఏదైనా దాచడం తప్పని, అంతా కుటుంబంతో పంచుకోవడమే నిజమైన నిజాయితీ అని నేర్పుతారు. కానీ శక్తి, విజయం, మనస్తత్వం విషయంలో ఈ అలవాటు చాలా మందికి అతిపెద్ద బలహీనతగా మారుతుంది. కుటుంబం మన జీవితంలో అతి ముఖ్యమైన భాగమనడంలో సందేహం లేదు. వారి గౌరవం, స్థానం ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలి అన్నాడు. కానీ అంతే నిజం ఏమిటంటే, నీ కలలు, ఆశయాలు, భావాలు ఎప్పుడూ కుటుంబంతో సరిపోవు. ఈరోజు మనం చర్చించేది ఏమిటంటే, కుటుంబంతో కూడా ఏ విషయాలు ఏ సందర్భంలోనూ చెప్పకూడదు. ఇది ద్వేషం, దూరం లేదా తిరుగుబాటు గురించి కాదు. ఇది అవగాహన, స్వయం రక్షణ, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం గురించి. నువ్వు ఎక్కువగా నమ్మే వ్యక్తి తెలియకుండానే నీ అతిపెద్ద బలహీనతగా మారవచ్చు. కారణం ఏమిటంటే, మనుషులెప్పుడూ భావోద్వేగాలతోనే పనిచేస్తారు, తర్కంతో కాదు. నీ కుటుంబం నిన్ను ప్రేమిస్తుంది, నీ గురించి ఆందోళన చెందుతుంది, నువ్వు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ వారు నిన్ను సురక్షితంగా ఉంచాలని కోరుకుంటారు, అసాధారణంగా కాదు. ఎందుకంటే అసాధారణంగా మారాలంటే రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ వారిని భయపెడుతుంది. మొదటి విషయం, నీ ప్రణాళికలు ఎప్పుడూ చెప్పకు. చాణక్యుడు చంద్రగుప్తుని వైపు తీవ్రంగా చూసి, ఓ చంద్రగుప్త, నువ్వు జీవితంలో నిజంగా విజయం సాధించి ఇతరుల కంటే వేరుగా నిలవాలనుకుంటే మొదటి విషయం ఏమిటంటే, నీ ప్రణాళికలు, పెద్ద ఆశయాలు, కలలు ఎవరితోనూ, కుటుంబంతో కూడా సమయం కాకముందే చెప్పకు. నీ ప్రణాళిక పూర్తిగా సిద్ధమయ్యే వరకు దాన్ని నీలోనే సురక్షితంగా ఉంచుకోవడం తెలివైన పని అన్నాడు. చంద్రగుప్తుడు ఆశ్చర్యంగా అడిగాడు, గురుదేవా, ప్రణాళికలు చెప్పడం తప్ప కుటుంబంతో కూడానా? చాణక్యుడు స్థిరంగా, లేదు చంద్రగుప్త, ప్రణాళికలు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రణాళికలే జీవిత దిశని నిర్ణయిస్తాయి. కాని అసంపూర్తి ప్రణాళిక అంటే కేవలం కల మాత్రమే. ప్రతి కలను అందరితో పంచుకోవడం తెలివైన పని కాదు అన్నాడు. ఇప్పుడు ఎందుకు అవసరమని అర్థం చేసుకో. నీకొక గొప్ప ఆలోచన వచ్చిందనుకో, వెంటనే కుటుంబం లేదా ఇతరులతో చెప్పేస్తావు. మొదట్లో వారు విని నిన్ను ప్రశంసించవచ్చు, కాని ఆ ప్రణాళిక అమలు చేస్తూ నువ్వు కష్టపడితే లేదా విఫలమైతే అదే వ్యక్తులు నిన్ను వేరే కళ్లతో చూడడం మొదలుపెడతారు. 1-2 సార్లు విఫలమైతే వారు ఓదార్చి, పర్లేదు, మళ్లీ ప్రయత్నించు అంటారు. కాని ఇలా పదే పదే జరిగితే వారు నిన్ను సీరియస్గా తీసుకోవడం మానేస్తారు. మనుషుల స్వభావం విజయాన్ని ప్రేమిస్తుంది, కాని పదే పదే విఫలమైతే వారి నమ్మకం దెబ్బతింటుంది. ఎంతమందిని చూశావు? ప్రతిరోజూ కొత్త కొత్త ప్రణాళికలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఇది చేస్తానంటారు, రేపు అదవుతానంటారు, ఆ తర్వాత ఇది కొంటానంటారు. కాని వాస్తవంలో వారి జీవితంలో ఏమీ జరగదు. ఎందుకంటే వారు చేయడం కంటే మాట్లాడడం ఎక్కువ చేస్తారు అని చెప్పి చాణక్యుడు లోతైన మాట అన్నాడు. ఓ చంద్రగుప్త, ప్రపంచం నీ కలల గురించి పట్టించుకోదు, అది నీ ఫలితాలను మాత్రమే చూస్తుంది. నువ్వు కేవలం మాట్లాడుతూ ఉంటే ఎవరూ నిన్ను గౌరవించరు, కానీ చర్యల ద్వారా ఫలితాలు చూపించినప్పుడు ఆ వ్యక్తులు నిన్ను ప్రశంసిస్తారు. చంద్రగుప్తుడు అడిగాడు, అయితే కుటుంబం నుంచి దూరం ఉండాలా? చాణక్యుడు నవ్వి, లేదు, దీనర్థం కుటుంబం నుంచి దూరం కావాలని కాదు. కుటుంబాన్ని గౌరవించడం ముఖ్యం, కానీ సరైన సమయం వరకు ప్రణాళికలను నీలోనే ఉంచుకోవడం మరింత ముఖ్యం. నీ పని ముందుకు సాగినప్పుడు, ప్రణాళిక బలంగా ఏర్పడినప్పుడు వారికి చెప్పవచ్చు. అప్పుడు నీ మాటలకు బరువుంటుంది. 2, నీ బలహీనతలు ఎప్పుడూ బయటపెట్టకు. ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తుని వైపు తీవ్రంగా చూసి ఒక శ్లోకం చదివాడు. ఆత్మనేవ హ్యాత్మనో బంధురాత్మనేవ రిపురాత్మనః. ఓ చంద్రగుప్త, 2వ ముఖ్యమైన విషయమేమిటంటే, నీ బలహీనతలు, భయాలు ఎవ్వరికీ బయట చెప్పకు. ప్రతి మనిషికి ఏదో ఒక భయం ఉంటుంది. వాటిని చెప్పడం వల్ల నీకు ఏమి లాభం? కుటుంబం వారు ఓదార్చవచ్చు,
సలహా ఇవ్వవచ్చు, మద్దతివ్వవచ్చు. కాని అందువల్ల నీ బలహీనతలు తొలగిపోవా? కాదు. నీ బలహీనతలను అధిగమించగలిగేది నువ్వు ఒక్కడివే. అంటే మనిషి తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు కూడా. నీ బలహీనతలపై పనిచేసి వాటిని మెరుగుపరుచుకుంటే నువ్వు నీకు అతిపెద్ద సహాయకుడవవుతావు. కాని వాటిని పదే పదే బయటపెట్టి పనిచేయకపోతే అవి నీ పతనానికి కారణమవుతాయి. నువ్వు నీ లోపలికి చూసి నిరంతరం ప్రయత్నం చెయ్యాలి అని తీవ్రంగా అన్నాడు. మరి గుర్తుంచుకో, పరిస్థితులు మారినప్పుడు కష్టకాలంలో అదే బలహీనతలు నీకు వ్యతిరేకంగా ఆయుధాలుగా మారవచ్చు. వ్యక్తులు వాటిని బయటపెట్టి నిన్ను అవమానించవచ్చు. కాబట్టి వాటిని నీలోనే ఉంచుకుని నిశ్శబ్దంగా పనిచేయడం తెలివైన పని. కాబట్టి ఓ చంద్రగుప్త, ధైర్యంగా, నమ్మకంగా, బాధ్యతగా ఉండు. నీ బలహీనతలు తెలుసుకో, అంగీకరించు. కాని వాటిని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని మెరుగుపరచడం నీ బాధ్యత. నువ్వు అలా చేస్తే అవి నీ అతిపెద్ద బలంగా మారుతాయి. 3. వ్యక్తిగత సంబంధాల వివరాలన్నీ చెప్పకు. ఆ తర్వాత చాణక్యుడు ఒక శ్లోకం చదివాడు. క్రోధో హి శత్రుః పరమం సుఖస్య నాశనం సదా. అంటే కోపం మనిషికి అతిపెద్ద శత్రువు. అతని సుఖాన్ని, శాంతిని ఎప్పుడూ నాశనం చేస్తుంది. కాబట్టి కోపంలో మాట్లాడిన విషయాలను ప్రచారం చేయడం లేదా పెద్దది చేయడం తెలివైన పని కాదు. ఓ చంద్రగుప్త, 3వ విషయం ఏమిటంటే నీ వ్యక్తిగత సంబంధాల్లో చిన్నాచితకా వివరాలన్నీ బయటకు తీసుకురావద్దు. నువ్వు కోపంలో ఉన్నప్పుడు చెప్పేది నీ హృదయం నుంచి వచ్చిన నిజం కాదు. ఆ భావోద్వేగానికి తాత్కాలిక ప్రతిస్పందన మాత్రమే. కాని వినేవాళ్లు దాన్ని శాశ్వత సత్యంగా తీసుకుంటారు. జీవితంలో నువ్వు పైకి వచ్చేసరికి నీ సంబంధాలు కూడా పెరుగుతాయి. వాటితో పాటు చిన్న చిన్న అసమ్మతులు, గొడవలు సహజం. మనస్సు స్థిరంగా ఉండదు. భావాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు కోపం, కొన్నిసార్లు ఉద్వేగం వస్తుంది. ఆ ఉద్వేగంలో చెప్పిన మాటలు ఆ సమయంలో సరిగ్గా అనిపించినా వాస్తవంలో శాశ్వతం కావు. నువ్వు తరువాత ఆ వ్యక్తితో సాధారణంగా ఉంటావు, క్షమించవచ్చు కూడా. కానీ కుటుంబం మనసులో మిగిలిన ముద్ర మాత్రం మిగులుతుంది. ఓ చంద్రగుప్త, ప్రతి చిన్న విషయం చెప్పడం ఎవరికీ మంచిది కాదు. కొన్ని విషయాలు అంత ప్రాముఖ్యం లేనివి, కాని చెప్పడం వల్ల అనవసరమైన ఆందోళన పెరుగుతుంది. నీ తల్లిదండ్రులు నువ్వు చెప్పేదంతా సీరియస్గా తీసుకుంటారు. వారు నీ గురించి ఆందోళన చెందుతారు. ప్రతి చిన్న సమస్య చెబితే వారి ఆందోళన ఎక్కువవుతుంది. కాబట్టి నువ్వు స్వయంగా పరిష్కరించగలిగిన చిన్న సమస్యలను నువ్వే పరిష్కరించు. ప్రతి చిన్న గొడవను పెద్ద సమస్యగా చెయ్యకు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడు. లేకపోతే శాంతంగా ఉండి పరిస్థితిని సమాధానం చేసుకో. నీ సంపద యొక్క పూర్తి వివరాలు చెప్పకు. అంటే సంపద శక్తికి మూలం. దాన్ని నియంత్రించడానికి, అర్థం చేసుకోవడానికి కట్టుబాటు అవసరం. సంపదను సరిగ్గా ఉపయోగించి రక్షించుకోవడం తెలియకపోతే అదే శక్తి నీకు సమస్యగా మారవచ్చు. ఓ చంద్రగుప్త, 4వ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సంపద అంటే కేవలం సాధనం కాదు, అది శక్తి. కాబట్టి నీ పూర్తి ఆదాయం, మిగులు, వనరులు, సంపద ఎవరికీ చెప్పకు. చూడు చంద్రగుప్త, నీ ఆదాయం గురించి లేదా పని గురించి తల్లిదండ్రులకు చెప్పడం వల్ల వారు అర్థం చేసుకుంటే ఎలాంటి హాని లేదు. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ముందుకు వెడుతున్నావో వారికి తెలియచేయడం వారికి సంతృప్తి కోసం సరైనదే. కానీ ప్రతి ఆర్థిక వివరం, ప్రతి ఆదాయం, ప్రతి బడ్జెట్, ప్రతి ప్రణాళిక పూర్తిగా బయటపెట్టడం లేదా నీ పేరు మీద అప్పులు తెచ్చి ఇవ్వడమని కాదు. కొన్నిసార్లు సరైనదే, కానీ ఎప్పుడూ తెలివైన పని కాదు. కాబట్టి నీతి ప్రకారం సంపదపై పూర్తి నియంత్రణ నీకే ఉండాలి. ఇతరులకు అవసరమైనంత సమాచారం మాత్రమే ఇవ్వు, అంతకు మించి కాదు. 5. కోపాన్ని అదుపులో ఉంచుకో. చాణక్యుడు, ఓ చంద్రగుప్త, 5వ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కోపాన్ని నియంత్రించడం నేర్చుకో. చిన్న చిన్న విషయాలపై తరచూ భావోద్వేగాలకు లోనై కోపం వ్యక్తం చేయడం నీ బలాన్ని తగ్గిస్తుంది. నిజమైన నాయకుడు లోపల ఉగ్రంగా ఉండి బయట శాంతంగా కనిపించేవాడు. చూడు చంద్రగుప్త, మనిషి చేసే అతి సాధారణ తప్పిదం ఏమిటంటే కొద్దిగా కోపం వచ్చిన వెంటనే ఇంట్లో అరవడం మొదలుపెట్టడం, పెద్దగా మాట్లాడడం, తనకంటే చిన్నవారైన సోదర సోదరీల మీద కోపం పెడడం. ఆ సమయంలో అతని కనిపించేది ఏమిటంటే అందరినీ భయపెట్టి నోరు మూయించి తనది వేసుకున్నాడని. కాని వాస్తవం దీనికి భిన్నం. వ్యక్తులు నిన్ను భయంతో కాదు, బలహీనతతో చూడడం మొదలుపెడతారు. ఈ వ్యక్తి చిన్న విషయాలపై కూడా నియంత్రణ కోల్పోతాడు. భావోద్వేగాలపై అదుపు లేదని అనుకుంటారు. తన మనసును కూడా అదుపులో చేసుకోలేని వ్యక్తి ఇతరులను ఎలా నడిపించగలడు? ఓ చంద్రగుప్త, నువ్వు పదే పదే కోపం వచ్చినప్పుడు వ్యక్తులు నీ నుంచి క్రమంగా దూరం పడతారు. వారు నీతో పంచుకోవాల్సిన విషయాలు, ఆలోచనలు కూడా చెప్పకుండా ఉంచేస్తారు. ఎందుకంటే చిన్న విషయానికి కోపం వస్తుందని భయపడతారు. బాధ్యతగల తెలివైన వ్యక్తి బాధ్యత ఏమిటంటే అన్నీ జాగ్రత్తగా విని, అర్థం చేసుకుని, ఆలోచించి ఏది సరైనది ఏది కాదో నిర్ణయించడం.
ప్రతి విషయానికి వెంటనే స్పందించడం, ఆలోచించకుండా మాట్లాడడం, చిన్న విషయాలపై అరవడం అన్నీ పిల్లల స్వభావం. బలమైన వ్యక్తి లక్షణాలు కావు. తెలివైన వ్యక్తి కారణం లేకుండా కోపం రావద్దు. అవసరమైనప్పుడు మాత్రమే కోపం చూపిస్తాడు. అప్పుడు కూడా తన మాటలు, ప్రవర్తనపై పూర్తి అదుపు ఉంచుతాడు. కోపం అవసరం లేని చోట శాంతంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకుని గమనించి సరైన సమయంలో తన అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. కాబట్టి ఓ చంద్రగుప్త, చిన్న విషయాలపై అరవడం, గొప్పలు చెప్పడం, కోపం వచ్చినప్పుడు అదుపు కోల్పోవడం వంటి అలవాట్లను వెంటనే వదిలేయి. ఇవి నిన్ను బలపరచవు, బలహీనం చేస్తాయి. నీ మనసును అదుపు చేసుకో, నీ మాటలను అదుపు చేసుకో. కోపాన్ని బలహీనత కాకుండా బలంగా మార్చుకో. ఎందుకంటే కోపాన్ని జయించిన వాడే తనను తాను జయించినట్టు. స్పందించడానికి పోలికలకు స్పందించకు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. అంటే ఆలోచనలతో గాని స్పందించడం వల్ల గాని ఏమీ సాధించలేం. నిరంతర ప్రయత్నం, చర్య ద్వారా మాత్రమే విజయం వస్తుంది. ఓ చంద్రగుప్త, ఆరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైనా నిన్ను ఎవరితోనైనా పోల్చినప్పుడు వెంటనే స్పందించకు. చాలామంది నిన్ను రెచ్చగొట్టడానికి, నీలో తక్కువ అనిపించి కోపం కలిగించడానికి, మార్గం మళ్లించడానికి పోలికలు చేస్తారు. ఈ ప్రపంచం ఇలాంటిదే. వ్యక్తులు ఎప్పుడూ నిన్ను ఎవరితోనో పోలుస్తూ ఉంటారు. కొన్నిసార్లు స్నేహితులతో, కొన్నిసార్లు బంధువులతో, కొన్నిసార్లు విజయవంతులతో. అతను నీకంటే మంచివాడు, అతను ఇది చేశాడు అంటారు. నువ్వు ఇతరులను ఒప్పించడానికి శక్తి, సమయం వృధా చేసి నీ లక్ష్యం నుంచి దూరమవుతావు. తెలివైన వ్యక్తి ఇలాంటి విషయాలు విన్నా శాంతంగా ఉంటాడు. తన మనస్సును తిప్పికొట్టడు. ప్రతి విషయానికి మాటలతో స్పందించడు. సమయం, ఫలితాలే ఉత్తమ సమాధానాలని అతనికి తెలుసు. నువ్వు నిశ్శబ్దంగా నీ పనిపై దృష్టి పెట్టి, శ్రమించి, ప్రదర్శన చెయ్యకుండా ముందుకు వెళితే ఒకరోజు నీ విజయమే అన్ని ప్రశ్నలకు సమాధానమవుతుంది. అప్పుడు నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఫలితాలే మాట్లాడతాయి. మరి గుర్తుంచుకో, ప్రతి పోలికకు కోపం లేదా బాధ చూపిస్తే వారు దాన్ని నీ బలహీనతగా భావిస్తారు. నిన్ను మళ్లీ మళ్లీ అదే విధంగా రెచ్చగొడతారు. ఎందుకంటే నీపై ఏది ప్రభావం చూపుతుందో వారికి తెలిసిపోతుంది. కాబట్టి ఓ చంద్రగుప్త, ఎవరైనా పోల్చినప్పుడు శాంతంగా ఉండు. మనస్సును స్థిరంగా ఉంచు. నీ శక్తిని నీ లక్ష్యంపై కేంద్రీకరించు. నిజమైన గెలుపొందేవాడు వాదనలతో కాదు, ఫలితాలతో స్పందిస్తాడు. ప్రతి వాదనను యుద్ధంగా మార్చకు. నసర్వత్ర విజయతిచ్చేత్ శాంతి పరమం సుఖం త్యాగాందర్. అంటే అంతా గెలవాలని కోరుకోవద్దు. జీవితంలో అతిపెద్ద సుఖం శాంతిలోనే ఉంది. ప్రతివాదనను యుద్ధంగా మార్చకు. జీవితంలో ప్రతిసారి నేనే సరైనవాడినని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాల్లో గెలవడం తెలివి కాదు, మూర్ఖత్వం. చూడు చంద్రగుప్త, కుటుంబంలో అభిప్రాయాలు వేరు కావడం సహజం. ప్రతి వ్యక్తి ఆలోచన వేరు, అవగాహన వేరు, అనుభవాలు వేరు. అలాంటి సమయంలో నువ్వు ఎప్పుడూ నేనే సరైనవాడినని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే నీ మనస్సు శాంతి కోల్పోతుంది. చాలాసార్లు చిన్న విషయం కానీ మన అహంకారం వల్ల దాన్ని పెద్దది చేస్తాం. ఏమైనా ఇతరుణ్ణి ఓడించాలని, అతన్ని తప్పుపట్టాలని చూస్తాం. ఈ ఆలోచన నుంచి చిన్న వాదన పెద్ద వివాదంగా మారుతుంది. ఓ చంద్రగుప్త, తెలివైన వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి తప్పును వెంటనే సరిద్దాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనమే ఉత్తమ సమాధానం. ప్రతి వాదనలోకి దూకితే, ప్రతి మాటకు స్పందించినట్టయితే నీ శక్తిని లక్ష్యంతో సంబంధం లేని విషయాలపై వృధా చేస్తావు. అనవసరమైన వాదనల్లో శక్తి వృధా చేసుకునే వ్యక్తి తన పెద్ద లక్ష్యాలను కోల్పోతాడు. మరి గుర్తుంచుకో, వాదనలో గెలిచి ఎవరి హృదయాన్ని గెలవలేం. కానీ శాంతి కాపాడుకుని, ఓర్పు చూపి, సరైన సమయంలో సరైన మాట చెప్పడం ద్వారా గౌరవం మాత్రం ఖచ్చితంగా సాధించవచ్చు. కాబట్టి ఓ చంద్రగుప్త, ప్రతి యుద్ధం అవసరం లేదని నేర్చుకో. కొన్ని యుద్ధాలను వదిలేయడమే అతిపెద్ద విజయం. నీ మనసును శాంతంగా, మాటలను అదుపులో ఉంచు. నిన్ను ముందుకు తీసుకెళ్లే విషయాలపై మాత్రమే దృష్టి పెట్టు. ఎందుకంటే నిజమైన గెలుపొందేవాడు ఎక్కడ పోరాడాలో, ఎక్కడ నవ్వి ముందుకు వెళ్లాలో తెలిసినవాడు. చూడు చంద్రగుప్త, మనుషుల స్వభావమేమిటంటే కష్టం వచ్చినప్పుడు వెంటనే ఇతరుల వద్ద సహాయం కోరతారు. కొన్నిసార్లు కుటుంబం వద్ద, కొన్నిసార్లు స్నేహితుల వద్ద ఎవరో బాగా పరిష్కరిస్తారని అనుకుంటారు. కానీ వాస్తవమేమిటంటే ప్రతి చిన్న పెద్ద సమస్యకు ఇతరులపై ఆధారపడే వ్యక్తి క్రమంగా స్వయం నమ్మకాన్ని కోల్పోతాడు. తన నిర్ణయాలు తాను తీసుకోవడం నేర్చుకోడు. ఎప్పుడూ ఎవరి మద్దతు కోసం చూస్తూ ఉంటాడు. తెలివైన వ్యక్తి లోతుగా ఆలోచించి, పరిస్థితిని అర్థం చేసుకొని, విశ్లేషించి నిర్ణయం తీసుకుంటాడు. తప్పైన నిర్ణయం తీసుకొని దాని నుంచి నేర్చుకుంటే
మరింత బలపడతాడు. గుర్తుంచుకో, స్వయంగా తీసుకున్న నిర్ణయాల ద్వారా వచ్చిన అనుభవాలే నీకు నిజమైన బలాన్నిస్తాయి. ఇతరులు చూపిన మార్గం నిన్ను సురక్షితంగా ఉంచవచ్చు, కానీ గొప్పవాణ్ణి చెయ్యదు. నువ్వు ఎప్పుడూ ఇతరుల సలహాలు అడిగితే నీ స్వయం నమ్మకం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. నేను సరైనదా కాదా అని ఎప్పుడూ సందేహంలో ఉంటావు. ఈ సందేహం నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. కాబట్టి చంద్రగుప్త, ప్రతి సమస్యకు ఇతరులను అడగడం అనే అలవాటును వదిలేయి. నువ్వాలోచించు, నువ్వు నిర్ణయం తీసుకో, ఫలితాలను అంగీకరించు. ఓ చంద్రగుప్త, ఇవి 7 ముఖ్యమైన విషయాలు. ఇంట్లో కూడా అనవసరంగా చెప్పకూడని విషయాలు. వీటిని అర్థం చేసుకుని జీవితంలో అమలు చేస్తే నువ్వు నిన్ను బలపరుచుకోవడమే కాకుండా అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతావు. ఫ్రెండ్స్, ఇవి 7 లోతైన ముఖ్యమైన విషయాలు. మీరు కూడా ఇవి అర్థం చేసుకుని అమలు చెయ్యండి. ఇప్పుడు కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి. మీకు ఏ విషయం ఎక్కువగా నచ్చింది? ఇలాంటి మరిన్ని సమాచారం, జీవితాన్ని మార్చే వీడియోల కోసం లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.